భగవద్గీత 4వ అధ్యాయంలోని 14వ శ్లోకం వచ్చేసి నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతిమాం యోబి జానాతి కర్మభిర్న సబద్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు వర్షం పడ్డదని అనుకుందాం. ఆ వర్షం పడితే రైతు అనేవాడు సంతోషిస్తాడు. అదే ఆ వర్షం పడితే ఒకడు ఇబ్బంది పడతాడు. అదే వర్షం పడితే ఇంకొకడు ఆ వర్షాన్ని కనీసం పట్టించుకోడు కూడా. కానీ ఆ వర్షం ఇన్ని జరిగినా సరే ఏం చేస్తుంది? నేను రైతు కోసం మాత్రమే పడాలి అని అనుకోదు. అలాగే నేను పడితే గనక అందరూ సంతోషించాలి అని ఆశపడదు. అలాగే నేను పడితే ఎవరికైనా నష్టం అవుతుందా అని చెప్పి బాధపడదు. కాబట్టి ఆ వర్షం పని ఒక్కటే, నేను ఆకాశం నుండి కింద పడాలి, దానివల్ల నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, పొగడతలు వస్తాయా, నిందలు వస్తాయా అనేవి ఏమీ పట్టించుకోదు. సో ఈ శ్లోకం యొక్క అర్థం కూడా అదే. భగవంతుడు అనేవాడు వర్షం లాంటి వాడు. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉన్న పనులన్నిటిని జరిపిస్తాడు. అలాగే ఆ పనులపైన వచ్చే ఫలితం మీద ఎటువంటి ఆశ అనేది పెట్టుకోడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న మనిషి ఎవడైతే ఉంటాడో తన పనిని తాను చేస్తాడు. వచ్చే ఫలితం మీద ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా జీవిస్తాడు. సో నువ్వు కూడా వర్షంలాగా పనిచేయు, ఫలితానికి అతుక్కోకు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ శ్లోకంలో చెప్పాడు.